దేశ రాజధాని ఢిల్లీలో ఎండ మరి కిరాతకంగా ఉంది. 50 డిగ్రీల టెంపరేచర్తో జనం డీప్ ఫ్రై అయిపోతున్నారు. దీనికి తోడు వడగాల్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. తారతించే ఎండలకు తోడు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక హస్తనవాసులు హలో లక్ష్మణ అని బతికిడుస్తున్నారు. రాజధాని ఢిల్లీ ఎండలకు తల్లడిల్లుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలకు పబ్లిక్ అల్లాడుతున్నారు. వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నగరంలోని ఆసుపత్రులన్నీ హీట్ స్ట్రోక్ బాధితులతో నిండిపోతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో జాయిన్ అవుతున్నారు. వారిలో కొందరి కండిషన్ సీరియస్గా ఉంటోంది. చిన్నపిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్తో అవస్థలు పడుతున్నారు. 72 గంటల్లోనే ఢిల్లీ, నోయిడాల్లో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది చనిపోయారు. వడదెబ్బతో 36 మంది ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేరారు. ఫ్లైఓవర్ కింద, ఫుట్పాత్లపైన ఆసుపత్రుల ముందు మృతదేహాలు కనిపిస్తున్నాయి. వాళ్లంతా ఎండదెబ్బకే చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. రోజు కూలీలు, యాచకులు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు బలైన వారిలో ఎక్కువ శాతం ఫుట్పాత్లు, నైట్ షెల్టర్లలో ఉంటున్నవారే. ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు ప్రతిరోజు 100కు పైగా బాధితులు వాంతులు, తల తిరగడం లాంటి సమస్యలతో వస్తున్నారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితేనే మనిషి శరీరం తట్టుకోలేదు. అలాంటిది 50కి చేరువ కావడమంటే నరక యాతనే. 50 ఏళ్లు దాటిన వాళ్లంతా నీరసంతో కూలపడిపోతారు. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్లోనూ హీట్ వేవ్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండదెబ్బకు బీహార్లో ఒక్క రోజులోనే 22 మంది చనిపోయారని సమాచారం. మరో 2 రోజుల పాటు వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి ఇంకా తీరలేదు. ట్యాంకర్ల కోసం జనం కొట్టుకు చస్తున్నారు. బిందెడు నీళ్లు బంగారమైపోయాయి. హర్యానా నుంచి విడుదల కావాల్సిన నీళ్లు ఇంకా రాలేదు. ఈ విషయంపై ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాసింది కేజ్రీవాల్ సర్కారు. 2 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటే జూన్ 21 నుంచి నిరవధిక నిరసనకు దిగుతామని మంత్రి అతీషి స్పష్టం చేశారు. హర్యానా చర్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ప్రజలు ఎండతో పోరాటమే కాకుండా నీటి కొరతతోనూ ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.